నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, అమృతం ఈ మాట మనం పురాణాల్లోనే విన్నాం కదా. అమృతం అంటే మరణం లేనిది అని అర్థం. అందుకేనేమో అదే పురాణాల్లో ఆ అమృతం కోసం ఊహించని అద్భుతాలన్నీ జరిగాయి. ఇవన్నీ మనం విన్న చదివిన కథలు కాగా ప్రస్తుతం మనిషి 150 ఏళ్ల వరకు ఆరోగ్యంగా యవ్వనంగా బతకడం కోసం ఓ అమృతాన్ని చైనాలోని సైంటిఫిక్ కంపెనీ మాత్ర రూపంలో తయారు చేస్తుందట. అమృతం మాత్ర నిజంగానా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియోలో ఆ వివరాలన్నీ చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చైనాలోని షెంజన్ నగరంలో ఉన్న లాంబీ బయోసైన్సెస్ అనే బయోటిక్ కంపెనీ ఈ మాత్రను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ప్రపంచంలో సగటు మనిషి ఆయుష్ 65 నుండి 70 ఏళ్ల మధ్య ఉంటుంది. కానీ చైనాలోనే 2024లో సగటు ఇదే ఆయుష్ 79 ఏళ్లకు చేరింది. ఇది గ్లోబల్ యావరేజ్ కంటే 5 ఏళ్ళు ఎక్కువ. సరే, ఇప్పుడు అమృతం మాత్ర ఎలా పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. మన శరీరంలో వయసు పెరిగే కొద్దీ కొన్ని సెల్స్, అంటే వీటిని జాంబీ సెల్స్ అంటారు, వాటిని డెవలప్ అవ్వడం ఆపేస్తాయి. కానీ చనిపోవు. అవి శరీరంలో మంటను పెంచి వ్యాధులు బలహీనతలను తెచ్చిపెడతాయి. దానివల్ల శరీరం కుంగిపోతుంది. ఈ మాత్ర ప్రత్యేకంగా ఆ జాంబీ సెల్స్ను టార్గెట్ చేసి నాశనం చేస్తుందట. ఈ మాత్రలోని మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటంటే ప్రొసిడియాన్ C1. ఇది ద్రాక్ష గింజల నుండి తీసిన న్యాచురల్ మాలిక్యూల్. ల్యాబ్లో ఎలుకలపై టెస్ట్ అయితే చేశారు. ఫలితం చాలా షాకింగ్గా ఉంది. సాధారణ ఎలుకల కంటే ఈ మాత్ర ఇచ్చిన ఎలుకలు 99.4% ఎక్కువ కాలం బతికాయట. అంతేకాదు, ట్రీట్మెంట్ మొదలైన రోజు నుండి వాటి మిగిలిన ఆయుష్ 64% పెరిగిందట. కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ల్యూకింగ్ హువా ది న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు: మనిషి 150 ఏళ్ళు బ్రతకడం ఖచ్చితంగా సాధ్యం. కొన్ని సంవత్సరాలలోనే పెద్ద మార్పులు వస్తాయి. వామ్మో, ఊహించండి, ఈ మాత్ర కానీ మార్కెట్లోకి వస్తే అవి వాడి మన మనవాళ్ళ మనవరాళ్ల కొడుకు కూతుళ్ళ పెళ్ళిళ్ళు చూసే సమయానికి మనం వాళ్ళకన్నా యంగ్గా కనిపిస్తామేమో. చైనాలో ఇప్పుడు లాంగివిటీ అంటే దీర్ఘాయుష్ రీసెర్చ్పై భలే హైప్ నడుస్తోంది. షాంఘైలోని మరో స్టార్టప్ కంపెనీ అయిన టైమ్5 కో-ఫౌండర్ గాన్ యూ ఇలా అన్నాడు: గతంలో చైనాలో ఎవరు ఎక్కువ కాలం బతకాలని మాట్లాడేవాళ్ళు కూడా లేరు. అది కేవలం రిచ్ అమెరికన్లకు మాత్రమే పనిచేసేది. ఇప్పుడు చైనీయులు కూడా ఈ విషయంపై భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే ట్విస్ట్. ఈ ఫలితాలు ఇప్పటివరకు ఎలుకలపై మాత్రమే పనిచేసాయి. మనుషులపై ఇంకా పెద్ద స్థాయి ట్రయల్స్ అయితే జరగలేదు. సైంటిస్టులు అందరూ ఒక హెచ్చరిక అయితే చేస్తున్నారు. ఆశగా ఉంది, కానీ సేఫ్టీ ఎఫెక్టివ్నెస్ కోసం హ్యూమన్ ట్రయల్స్ చాలా అవసరం. ఇప్పుడే 150 ఏళ్ళు అని చెప్పడం ప్రిలిమినరీ మాత్రమే అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ నాటి క్షీరసాగర మథనంలో క్రూరమైన రాక్షసులకు కూడా అమృతం అందని సొక్కే అయింది. కానీ ఈ జిత్తులు మారి చైనీయులు మాత్రం తీరిగ్గా ఇప్పుడు అమృతాన్ని ఓ మాత్ర రూపంలో తీసుకున్నారట. రెడీగా ఉండండి. కాకపోతే అమృతమైనా అది చైనా ప్రోడక్ట్. రిస్క్ మీదే. ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.